స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ టైం తీసుకునేది మేడం. ఇప్పుడు ఏంటంటే కొంచెం రాస్తున్నా కాబట్టి తొందరగా 1 డే 2 డేస్ అట్లా అట్లా పడుతుంది. అప్పుడు అనిత పాట ఫస్ట్ కదా మేడం. అంటే బేసిక్గా నేను అంటే అప్పటి వరకు నేను ఏంటంటే రైటర్ని కాదు కాబట్టి ఎవరన్నా వింటే తప్పు అంటే బాగా జాగ్రత్తగా అసలు ఏంటంటే అనితకు నచ్చాలని అట్లా అంత బాగా ఓకే. అనితకు అది చాలామంది అనితలకు నచ్చింది ఈ సాంగ్. అనిత అన్న పేరున్న అందరికీ అప్పట్లో ఆ పాట డెడికేట్ చేసేస్తున్నారు అందరూ మేడం. చేసేసారు కూడా ఆల్రెడీ. అంటే నాతో స్టార్ట్ అయింది మేడం. అంటే లవ్ సాంగ్స్ రాయడం ఫస్ట్ సాంగ్ అనిత సాంగ్. అంటే వాళ్ళే చెప్తా అంటారు అన్న మీతో స్టార్ట్ అయింది యూట్యూబ్లో. అప్పుడు యూట్యూబ్ లేదు కానీ ఇప్పుడు లవ్ సాంగ్స్ రాయాలని ఫస్ట్ ఒక ఆలోచన క్రియేట్ చేసిందే మీరన్న. అందుకని ఇప్పుడు ఆ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి అని ఇప్పుడు ఉన్న యూట్యూబ్ స్టార్స్ వాళ్ళందరూ చెప్తా అంటారు. మనకు కొంచెం హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో మీకు ఉపాధి ఎలా అన్న? అసలు మీరు ఏం చేస్తుంటారు? ఈ సాంగ్స్ పాడుకుంటూ అంటే చాలామంది లిరిక్స్ పట్టుకొని వస్తారు మేడం ట్యూన్ చేయమని. ఎన్నో కొన్ని డబ్బులు తీసుకొని ట్యూన్ చేసి ఇచ్చేది. అట్నే హన్మకొండలో ఒకటి చిన్న పాన్ షాప్ లాగా పెట్టుకున్నా. ఇక మనకు బతకడానికి అంటే ఒకటి ఉండాలి కదా డైలీ ఇన్కమ్ లాగా. ఇవి ఆఫర్స్ కూడా ఏంటంటే మనం ఇక కొంచెం ఏంటంటే నాకు హైదరాబాద్ అంటే ఏంటంటే అప్పుడు సినిమా విషయాలు నాకు జరిగిన కొన్ని అన్యాయం అది అంటే కొన్ని అంటే ఎదురు దెబ్బల వల్ల నాకు హైదరాబాద్ అంటే భయమే. ఇక నేను పోయి అక్కడ హన్మకొండలో సెటిల్ అప్పుడే మ్యారేజ్ అయింది. ఇక అక్కడే వండుకుంటే ఇక చిన్న పాన్ షాపు రన్ చేసుకుంటే ఎవరైనా రమ్మంటే స్టేజ్ షోస్ చేయడము, ఈవెంట్స్కి వెళ్ళడము, ఎవరైనా రికార్డింగ్ ఏదైనా సాంగ్ రాయమంటే నా దగ్గరికి ఎక్కువ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్స్ ఎవరైనా రాయమంటే ఎన్నో కొన్ని డబ్బులు తీసుకొని వాళ్ళకు ఇచ్చేయడము అట్లా గడిచేది మేడం. మరి ఇంత కళ ఉంది కానీ ఎందుకు మీరు ఇండస్ట్రీ వైపు అంటే మీకు అప్పుడు జరిగిన అనుభవం వల్ల మీరు కొంచెం భయం వేసింది మేడం. భయం కలుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడు ఇక్కడే ఉంటాడు, కృష్ణంరాజు మా తమ్ముని పేరు. నువ్వు రాన్న ఎవరెవరు వస్తుంది కదా నీకు కొంచెం పేరు ఉంది పాట తెలుసు నువ్వు రాస్తున్నావు మంచిగా పాడుతున్నావు కదా వచ్చే అవకాశం అంటే నేను కూడా కొంచెం సిన్సియర్గా సీరియస్గా ఏంటంటే ఇక కష్టమో నష్టమో ఇక్కడ ఉండి కొద్ది రోజులు కష్టపడి ఇక్కడే ఇండస్ట్రీలో ఇప్పుడే తిరుగుతున్నా మేడం. మొన్న రీసెంట్గా 2 యూట్యూబ్ ఛానల్స్ కూడా మంచి సాంగ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఓకే అయిపోయినాయి. తప్పకుండా మళ్ళీ ఏదంటే మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మళ్ళీ కష్టపడి ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యి చెప్పేసి ఇక్కడికి హైదరాబాద్కి రావడం జరిగింది మేడం. సో ఇప్పుడు మీరు ఎలాంటి పాటలు బాగా రాయగలరు? అంటే లవ్ ఫెయిల్యూర్స్ మీరు మార్క్ వేసేసారు. అనితతో మీరు ఆ జానర్లో కంప్లీట్గా రాస్తారు. ఫోక్ కానీ మంచి రిథమ్ కానీ అండ్ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఏ పాటలనే మీరు రాయగలరా? ఒక చిన్న ఇన్సిడెంట్ సినిమాలో చెప్తే నేను సిచ్యువేషన్ ఇస్తే రాయగలరు. సాడ్ థింగ్ కానీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం తప్పకుండా అలాంటివి చాలా చేసిన. మా ఫ్రెండ్ అరుణ్ రెడ్డి అని మా ఫ్రెండ్ మాతో తిరిగిన ఒక అబ్బాయి చనిపోతే వాళ్ళ మీద అంటే నా దగ్గరికి ఎవరైనా డెత్ సాంగ్స్ ఇట్లా చాలా ఇలాంటి చాలా చేసిన మేడం. బర్త్డే సాంగ్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరో చనిపోతే చేశానన్నారు కదా పాట, అది ఒకసారి ఒక 2 లైన్స్ పాడి వినిపించండి. చక్కని చందమామ రూపమే చెరిగింది గలగలమని నవ్వేటి నవ్వులు పోయాయి మనసున్న మంచోడే మమ్మొదిలిపోయాడే సరళమ్మ తిరుపతికి శోకాన్ని మిగిలించి ఊరు కదిలే వాడ కదిలే పల్లె పట్నం కదిలే పచ్చనియా పైరమ్మే నీ కోసం కన్నీరెట్టే గూని పర్తి గుండె జారిపోయిందో మా అరుణ్ రెడ్డి ఏడబోయినాడురో గూని పర్తి గుండె జారిపోయిందో మా అరుణ్ రెడ్డి ఏడబోయినాడురో. కూన్పర్తి అనేది మా ఊరు విలేజ్ నేమ్. మా ఊరు పేరు సరళమ్మ తిరుపతి అంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు. ఫ్యామిలీకి సంబంధించి అందరి నేమ్స్ పెట్టి అట్లా వాళ్ళు అట్లా అలాంటి ఆ పాట ప్రొడ్యూస్ చేయించింది కూడా శివాని మా మిత్రుడు ఇక్కడే ఉన్నాడు మా ఫ్రెండ్. అప్పుడు చాలా మంచి మిత్రుడు ఉండేది. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే మీరు పాట అయితే రాయగలరు, మీరే ట్యూన్ మీరే పాడతారు. అంటే నా వాయిస్కి సూట్ అయ్యేటి నేను పాడతాను మేడం. నా వాయిస్కి సూట్ కానీ ఏమన్నా ఉంటే వేరే సింగర్స్ తోటి చాలా పాడించిన పాటలు. ఓకే, అంటే మీరు రాయడం వరకు అయితే చేస్తారు, సింగర్స్ వాళ్ళు పెట్టుకున్నా కూడా ఓకే మీకు మేడం. అంటే ఎలాంటి ఎమోషన్ ఇచ్చినా కూడా మీరు పాట రాయగలరు. రాస్తాను మేడం. ఫోక్ ఏమైనా రాస్తారా? ఫోక్ కూడా రాస్తాను. అంటే నేను ఇంతవరకు ఏంటంటే నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి ఏంటంటే ఫోక్ సాంగ్ రాయమని సిచ్యువేషన్ నా దగ్గర రాలేదు. నేను రాలేదు కావాల్సింటే ఫోక్ సాంగ్స్ నేను స్టేజ్ మీద పాడిన మేడం. అంటే కొన్ని ఫోక్స్ ఉంటాయి కదా అవి స్టేజ్ మీద పాడేది. ఒక పాట పాడి చూపించండి ఫోక్లో, మీ వాయిస్ ఎలా ఉంటుందో చూద్దాం.
అలిగిలి కలిగిలి కలింగ చెట్టు కల్లే దాగి ఒళ్ళే మరిచి పొద్దుటూరి వరి మడిలోన నాటు వేయుదునా పిల్లడా పాటే బాడుదునా నాటే వేయుదునా పిల్లడా పాటే బాడుదునా జాలేటి బంగళా కాడ జారు పైట మరిచినాను జాలేటి బంగళా కాడ జారు పైట మరిచినాను తీసుకురారా పిల్లడా ఎత్తుకురారా తీసుకురారా పిల్లడా ఎత్తుకురారా అంటే ఇలాంటి సాంగ్స్ పాడుకునేది మేడం. నాకు ఇష్టమైన నా వాయిస్కి అయితే ఎవరైతే సూట్ అయితే అలాంటి సాంగ్స్ ఎంచుకొని పాడేది. ఓకే, సూపర్. సో ఇప్పుడు నేను కొన్ని సాంగ్స్ అడుగుతాను, మీ వాయిస్లో వినాలని, నాకు పాడతారా? తప్పకుండా మేడం. సో మనం ఫస్ట్ జనరేషన్ నుంచి కూడా తీసుకుందాం. ఎన్టీఆర్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చే పాట, వెంటనే వచ్చే పాట ఏంటి? పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను గన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఎందుకంటే ఆ పాట అంటేనే సూపర్ మేడం.